వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హర్షవర్ధన్ మీ అందరూ కూడా తెలిసిందే, అమృతంలో ఎంత సున్నితంగా ఎంత కడుపుబ్బ నవ్వించిండో. సో సొసైటీలో జరుగుతున్న ఇష్యూలను కూడా అంతే సున్నితంగా తిరస్కరించిండా, లేదంటే ఏకీభవించిండా, లేదంటే ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చిండా అనే ఒక కన్ఫ్యూజన్లో ఆయన ఒక స్టేట్మెంట్స్ మాట్లాడిన సందర్భం. ఇన్ జనరల్గా ఆడవాళ్ళ బట్టల విషయం కావచ్చు, లేదంటే దానిపైన జరిగిన కాంట్రవర్సీ కావచ్చు, శివాజీ అనసూయను సోషల్ మీడియాలో ఆడుకున్న వ్యవహారం కావచ్చు, ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇట్లాంటి ఇష్యూ పైన ఎవరైనా సినీ ప్రముఖులు మాట్లాడాలంటే ఈ అంత పెంట మాకెందుకురా బాబు, ఎందుకు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని చాలామంది ఇష్యూకి దూరంగా ఉంటున్నారు. చాలా సందర్భంలో ఫిలిం ఫేర్లలో కావచ్చు, లేదంటే ప్రెస్ మీట్లో కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో దీని గురించి అడిగినప్పుడు కూడా స్పందించకుండా సైడ్ ట్రాక్ బట్టి వెళ్ళిపోయిన సినీ ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు. కానీ హర్షవర్ధన్ మాటలకి సోషల్ మీడియాలో ఈయన ఇంకొకసారి హీరో చేయడమే కాదు, అసలు ఎంతమంది అంటే శివాజీ మాట్లాడింది కరెక్టా, లేదంటే అనసూయ చెప్పింది కరెక్టా, ఈ రెండిటికి కాకుండా ఈయన చెప్తున్న ఒక కొత్త వర్షన్ సోషల్ మీడియాని ఈయన ఇంకోసారి హీరో చేసింది. ఇంతకీ హర్షవర్ధన్ ఏం చెప్తున్నాడు? అండ్ ఇక్కడ ఒక సామెత ఉంది కదా, పాము జావొద్దు కట్టే విరగొద్దు అని. సో అది చెప్పడం కాస్త కటువుగా ఉందేమో, కానీ ఈయన చెప్పిన మాటలు ఇంకా సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ నొప్పించకుండా మెప్పించడం అంటే హర్షవర్ధన్కి మాత్రమే సాధ్యం అనే ఆయనకు ఉండే ఒక కమెంట్స్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఇంతకీ హర్షవర్ధన్ అంతగా ఏం మాట్లాడిండు అనేది నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పిండు. మహిళలు వేసుకునే వస్త్రధారణ కావచ్చు, అండ్ వాళ్ళకి సంబంధించిన ఫ్రీడమ్ కావచ్చు, ఈ రెండు వేరు వేరు అంశాలు, ఈ రెండింటిని ఒకే ట్రాక్ తీసుకురావడం అనేది అసంభవం. అండ్ దాన్ని అర్థం చేయించడం అనేది ఇంకా అసంభవం అనేది చాలా సాఫ్ట్గా చెప్పాడు. ఆ సాఫ్ట్గా చెప్పే నేచర్ కూడా ఎగ్జాక్ట్ హర్షవర్ధన్ ఏమన్నాడు ఒక ఇంటర్వ్యూలో అనేది నేను మీకు చెప్తాను. దొంగల ముసుగును మార్చే కన్నా ఇంటికి తాళం వేసుకోవడం ఉత్తమం. అది నా చేతుల్లో ఉన్న పని, నా ఇంట్లో వాళ్ళకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం నాకు సులభం. అంతేకాని దొంగల్లారా ఆలోచించండి, నేను లేని సమయంలో ఒంటరిగా ఉండే నా వాళ్లపై దాడి చెయ్యకండి అని దొంగలకి చెప్పడం చాలా కష్టం. అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళ వస్త్రధారణ గురించి మనం ఏ భాషలో చెప్పినా ఓకే, కానీ బయటికి వచ్చి ఒక స్టేజ్ పైన మనం మాట్లాడేటప్పుడు అది కాస్త కష్టం అనేది ఈయన వర్షన్. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళపైన దాడి చేయకండి అని నేను దొంగలకైతే చెప్పలేను, కాకపోతే నా ఇంట్లో వాళ్ళకి మాత్రం తాళం వేసుకొని జాగ్రత్తగా భద్రంగా ఉండండి అని మాత్రమే చెప్పగలను. అంటే ఈయన చెప్పే మాట ఎట్లా ఉంది అంటే, బయట వాళ్ళ బట్టలు మీరు ఎంతవరకు వేసుకుంటారు, ఎంతవరకు మీ ఫ్రీడమ్ అని మనం చెప్పడం మన హద్దులో లేదు, కాకపోతే మన ఇంట్లో వాళ్ళ వరకు చెప్పుకునే హద్దు మాత్రమే మనకు ఉంది అనేది చాలా క్లారిటీ పిక్చర్ ఇచ్చాడు. అండ్ ఇది ఒక సైడ్ శివాజీని కార్నర్ చేయట్లేదు, ఇంకోవైపు అనసూయని సపోర్ట్ చేస్తున్నట్టు లేదు. అండ్ ఇద్దరి పైన కూడా ఇంకొక క్లారిటీ కూడా మాట్లాడిండు. ఏం మాట్లాడిండంటే ఆయన, నేను ఎవరిని ఉద్దేశించి నేను ఈ మాటలు మాట్లాడట్లేదు, కానీ కొన్ని రోజులుగా సాగుతున్న అంశంపై ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది. రెండు టాపిక్లు ఎప్పుడు కలపకూడదు. స్వేచ్ఛ గురించి మాట్లాడితే దానిపై ఫోకస్ చేయాలి, దుస్తుల గురించి వాటి గురించి మాట్లాడితే వాటి గురించి మాత్రమే మాట్లాడాలి, అంతేగాని రెండింటినీ కలిపి మాట్లాడడం సరికాదు అనేది. అండ్ శివాజీ అనసూయ ఇద్దరు రియాక్ట్ అయిన పద్ధతి కూడా తప్పే అనేది నేను చెప్పుకొస్తుండే. అంటే ఈ ఇష్యూస్ పైన ఎవరు ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది ఒక ఆయన వర్షన్ ఆయన చెప్తూనే ఏ వన్ సైడ్ తీసుకోకుండా మాట్లాడిన సందర్భం. అందుకనే ఇవాళ సోషల్ మీడియాలో ఈయన మాట్లాడిన ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన వాయిస్ ట్రోల్ అవ్వడం అండ్ అప్రిసియేషన్స్ కూడా ఇంకోసారి సోషల్ మీడియాలో హర్షవర్ధన్ హీరోగా చేస్తుంది.